శ్రీకాళహస్తి పట్టణంలోని 22వ వార్డులో టీడీపీ నేత లక్కమనేని మధుబాబు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీరెడ్డి సమక్షంలో ₹1,00,000 చెల్లించి శాశ్వత సభ్యత్వం స్వీకరించి ఆదర్శంగా నిలిచిన టీడీపీ నేత లక్కమనేని మధుబాబును అభినందించారు. ఆయన మాట్లాడుతూ దివంగత పిఆర్ మోహన్ యొక్క గొప్పతనాన్ని వివరించారు. అదేవిధంగా లక్కమనేని మధు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తి అని ఆయన ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరమని తెలిపారు. రాబోయే రోజుల్లో శ్రీకాళహస్తి పట్టణాన్ని స్వర్ణముఖి నది కరకట్టలను సుమారు 40 నుంచి 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తామని తెలిపారు. పట్టణంలో అండర్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొస్తామని, పట్టణంలో ప్రభుత్వ స్థలంలో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చేస్తామని తెలియజేశారు. ఇక్కడ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో యువతకి, మా అక్క చెల్లెళ్ళకి, ముఖ్యంగా మా మధుకి, మధు అంటే అందరూ చుట్టుకోగల, ఇది కొత్తగా ఏం చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడే దగ్గర అప్పుడే జాయిన్ అయినప్పుడే ఈయనకి నాకు కామన్ ఫ్రెండ్ హైదరాబాద్ అన్నాడు మహేష్ అన్న. ఆయన ఫోన్ చేశాడు, నీకు ఒక మంచి వాడిని ఇస్తున్నాను చూసుకో, ఇన్ని రోజులు వైసీపీ కోసం కష్టపడ్డాడు, నాశనం అయిపోయినాడు, నీతో ఉండి బాగా చూసుకో అన్నాడు. సరే ఎవరో అబ్బాయి మధు కనుక్కొని చూస్తే కనుక్కుంటే ఫస్ట్ టైం కలిసినప్పుడే ఎందుకో నాకు ఆయనకి బాండింగ్ ఏర్పడింది. మాట్లాడడం, ఆయన ఓపెన్నెస్, మన కలుషితం లేని మనిషి, ఓపెన్గా మాట్లాడు. అంటే మా ఆయన అటా ఉన్నాడు, బొమ్మ కొట్టాడు, కానీ అన్నీ తెలుసారికి లోకల్లో జరుగుతున్నాయి. అంటే ఈరోజు నాకు మా పిఆర్ మోహన్ అన్న గుర్తు చేసినందుకు ముఖ్యంగా మీ అందరికీ నేను ధన్యవాదాలు. అక్క కూడా ఎలక్షన్స్ టైంలో కొద్దిగా అటు ఇటు ఉన్న పాపం ఆయన మిస్లీడ్ అయినా, కానీ ఈరోజు మళ్ళా అక్క వచ్చినందుకు ఆనందంగా ఉంది. అట్నే ఈరోజు మోహన్ అన్న గురించి 2 మాటలు చెప్పుకోవాలి. మోహన్ అన్న మాకు, మా ఫ్యామిలీకి, మా నాన్నగారికి అత్యంత దగ్గరైన మనిషి. అదేదో ఇక్కడ ఈ వీధిలో ఉండడం అందరూ ముక్కుసూటే మనుషులే. మా మోహన్ అన్న కూడా ముక్కుసూటే, ఏమన్నా డైరెక్ట్గా చెప్పేస్తాడు, ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది చేయాలని చేయబడతారు. ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు శాప్ చైర్మన్గా పనిచేసినప్పుడు తర్వాత అనేక దీంట్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు నిద్ర లేస్తే ఫస్ట్ మోహన్ చూసేది భువనేశ్వరం మోహన్ చూస్తారో తెలియదు, కానీ పిఆర్ మోహన్ అన్న మోహన్ చూస్తాడు. ఎందుకంటే ప్రతి దగ్గర ఆయన దిష్టి తీసి దగ్గర ఉండి ప్రతిరోజు పాదయాత్రల్లో అడుగు కనిపించి నడిచి కష్టపడి కష్టపడిన వ్యక్తిలో ప్రధానమైన వ్యక్తి కూడా ఉన్నారంటే అది మోహన్ అన్న. ఆయన లేకపోవడం ఈరోజు బాధాకర విషయం. కానీ ఆయన చనిపోయినప్పుడు నేను చంద్రబాబు